నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక రతన్ ఇన్నోవేషన్ హబ్, మంత్రి నిమ్మల రామానాయుడు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా ఈ హబ్ను అభివర్ణించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో 5 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ హబ్లతో యువతలోని నైపుణ్యాలను వెలికితీసి కొత్త ఆవిష్కరణల ద్వారా నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. సభాధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, బొమ్మూరు పాలిటెక్నిక్ చరిత్రలో ఇది కొత్త మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు ఇస్తూ ఇది యువతకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా మారుతుందని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతోనే ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి నిలిచిపోయిందని, ఇప్పుడు కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, గ్రీన్ కోర్ చైర్మన్ జి రాంబాబు, నన్నయ్య యూనివర్సిటీ వీసీ వి ప్రసన్న, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణం ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా కొత్త ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించుకోబోతాం. మెయిన్ ఎపి సెంటర్ వచ్చి అమరావతిలో, ఆక్సిలరీ యూనిట్స్ కింద రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఓపెన్ చేసుకోబోతాం. ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలన్నది ఆయన తాలూకు ఆలోచన. అంటే ఒక ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద తయారు చేసినట్లయితే ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగ అవకాశాలు కల్పించే రిసోర్సెస్ ఏవి అన్న దానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక ఫౌండేషన్. ఇక్కడ ఒక ప్రాపర్ ఈకో సిస్టమ్ ఉంటుంది. ఒక పారిశ్రామికవేత్త కింద స్థిరపడాలనుకున్న వ్యక్తికి అతని యొక్క ఆలోచనకు అనుగుణంగా రిసోర్సెస్, ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, టెక్నికల్ నాలెడ్జ్ కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పరిచి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త కింద స్థిరపడడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అన్నది ఉపయోగపడుతుంది. తప్పకుండా అది ఒక వినూత్నమైన ఆలోచన. కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఉద్యోగాలు కల్పించలేదు, ఏ విధమైన పారిశ్రామిక అభివృద్ధి కూడా లేదు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం
ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి మరో దశకి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించిన నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని, ఉమెన్స్ ఐటీఐని, అలాగే దళితుల కోసం పాలిటెక్నిక్ కళాశాలని ప్రారంభించారు. న్యాక్ భవనాన్ని కూడా ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలు తయారు చేసే లక్ష్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం, మన ప్రాంతంలో ఈ ట్రైనింగ్ ఇచ్చే దానికోసం ఇది అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినీయంగా మనం చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్చూసిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెరవేరైపోతున్న యువతని సన్మార్గంలో పెట్టడం కోసం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జీవంతం కావాలని కోరుకుంటూ ఈ ప్రాంగణంలో కలెక్టర్ గారు కూడా చొరవ చూపుకొని జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ చుట్టూ మేము ఇందాకనే కలెక్టర్ గారిని కూడా కోరాం, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కూడా ఈ ప్రాంతానికి ఈ యొక్క నూతన ఆవిష్కరణ ద్వారా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనకి పనికొచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమమైనటువంటి వేదిక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ యొక్క ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా 5 ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గోదావరి జిల్లాలు అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని పిలువబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి వ్యవసాయ హబ్ని ఆ రోజు వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు భేటీగా ఉన్నాయో మళ్లీ ఈ రోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతకి అనేటువంటి పరిస్థితి ఏదైతే